ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోడుపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉద్రిక్తత. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు. ప్రైవేటు పోర్టులతో స్మగ్లింగ్కు ఆస్కారం ఏర్పడుతుంది. ఓడరేవుల ప్రైవేటీకరణ యోజనలపై సిపిఐ నారాయణ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని గుంటూరు జిల్లా కొప్పరులో వినాయక ఊరేగింపు వేడుకల్లో వివాదం. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే బోడుపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా వైఎస్ఆర్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల బోడుపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ అక్కడి ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి నుంచి వైఎస్ఆర్టీపీ శ్రేణుల నిరసన చేస్తున్నారు. షర్మిల దీక్షకు ముందుగా అనుమతి ఇచ్చి మళ్లీ అడ్డుకోవడం ఏంటని పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి ఒత్తిడితోనే షర్మిల దీక్షకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరి కాసేపట్లో షర్మిల బోడుపల్కు చేరుకుంటారని, ఎవ్వరూ అడ్డుకున్నా శాంతియుతంగా దీక్ష కొనసాగుతుందని వైఎస్ఆర్టీపీ నేతలు స్పష్టం చేశారు. అధినాయకురాలు షర్మిలమ్మ గారు దాదాపు 11 వారాలుగా నిరుద్యోగుల పక్షాన నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి పోరాటాలు చేస్తూ, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలని పరామర్శిస్తూ, వాళ్లకు ధైర్యాన్ని చెబుతూ, ఏ తెలంగాణ కోసమైతే యువకులు కొట్లాడారో ఆ కళలు నెరవేరలేదు కాబట్టి ఆ కళలను నెరవేర్చడం కోసం ఇవాళ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటి ముందు నుంచే నిరుద్యోగుల పక్షాన నిరంతరాయంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక ఉక్కు మహిళ ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో రవీంద్ర నాయక్ ఏదైతే ఉద్యోగం రాకపోవడం మూలంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పి నిరుద్యోగుల పక్షాన ఈ స్థలంలో దీక్షకు కూర్చోవడం అనేది జరుగుతుంది. కానీ పోలీసులు కావాల్సుకొని, ప్రభుత్వము కావాల్సుకొని ఇవాళ కుట్రపూరితంగా షర్మిల అధికారంలోకి వచ్చే వరకు ఏ దీక్ష చేయకుండా ఇతర ప్రభుత్వాలు అడ్డుకుని ఉంటే ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదా? అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమకారుడైన సీఎం ఈ రాష్ట్రానికి ఉన్నానని గర్వపడాలో అర్థం కావట్లేదు. ఉద్యమకారులను అణిచివేస్తున్న సీఎంగా మిగిలిపోతాడు, చరిత్రహీనంగా మిగిలిపోతాడని చెప్పేసి మా సీఎం ఇట్లాంటి వాడు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజానికి ఉంది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీరు ప్రతిపక్షాలకి పోరాటాలు చేసే అవకాశాలు కల్పించండి. అప్పుడే మీలో ఉన్న లోపాలు ఏందో మీకు తెలుస్తాయి. మీరు లోపాలు సరిదిద్దుకొని మంచి పరిపాలన అందిస్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కదా. మీకు ఎందుకు అంత భయం అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రైవేటు వ్యక్తులకు పోర్టులు అప్పగిస్తే స్మగ్లింగ్ కార్యకలాపాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇచ్చాపురం నుంచి తడ వరకు పోర్టులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. కేంద్రంలో 78 మంది మంత్రులు ఉండగా వారిలో 34 మందిపై క్రిమినల్ కేసులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్నడూ లేని రీతిలో మాటల యుద్ధం నడుస్తోందని అన్నారు. సినిమా టికెట్ల విక్రయాలను సమర్థించిన ఆయన సినీ పరిశ్రమ కేవలం 3-4 కుటుంబాల నియంతృత్వ పోకడలతోనే నడుస్తుందన్నారు. ఆన్లైన్లో విక్రయాల వల్ల అవకతవకలకు ఆస్కారం ఉందన్నారు. ప్రభుత్వమే మాంసం విక్రయాలను చేపట్టాలని అనుకోవడం ఇబ్బందికరమేనని, దీనివల్ల ఇప్పటికే ఈ విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న వారు నష్టపోతారని నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తొందరపడి నిర్ణయం తీసుకోరాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి స్మగ్లింగ్ యథేచ్ఛగా జరగడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఇంకో ప్రతిపాదన ఏంటంటే, ఇంకా అది అనౌన్స్ చేయలేదు,
ఇచ్చాపురం నుంచి తలదాకా భారతదేశంలో ది లాంగెస్ట్ సీ కోస్ట్, ఇండియాలోనే ది లాంగెస్ట్ సీ కోస్ట్. ఈ తీర ప్రాంతం మొత్తం అదానికి అప్పగించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే తీర ప్రాంతం ఏ ఊరు ఏమి చేయాలన్నా అదాని పర్మిషన్ లేకుండా ఏమి చేయడానికి వీలైనటువంటి ఒక జీవో రాబోతుంది. ఆయన హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఇప్పుడు తీర ప్రాంతానికి హ్యాండ్ ఓవర్ చేసి పోర్టులు వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి దొంగ బిజినెస్ యథేచ్ఛగా జరుగుతుంది. అందుకే మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మంచివాళ్ళుగా ఉంటే గంగవరం పోర్టు లాంటి వాళ్ళు కూడా నెత్తి మీద తుపాకి పెట్టి లాగేసుకున్నాడు. ఈ పద్ధతుల్లో ఎయిర్పోర్ట్స్ని అమ్ముతున్నారు. ఎయిర్పోర్ట్లు కూడా తిరుపతి అదే దేవస్థానం సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని కూడా అమ్మేస్తున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ అమ్మేస్తారు, పోర్ట్లు అమ్మేస్తారు. చివరికి హైవే రైతుల దగ్గర దబాయించి లాక్కొని హైవేలు చేస్తే హైవేలు కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోను ఆంధ్రాలోను కొన్ని హైవేలు అప్పటికే అమ్మేశారు. అందువల్ల ఇంత ఘోరమైన పద్ధతుల్లో కేంద్రం పరిపాలిస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉంది, ఆంధ్ర తెలంగాణ. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బూతుల పురాణాన్ని పక్కన పెట్టండి. తెలంగాణలో ఆంధ్రాలో ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు బూతులు ఎంత బాగా మాట్లాడతారని. ఇంతకుముందర బూత్ సినిమాలు వస్తే అన్సీన్ చూస్తే పిల్లకాయలని రే మీరు బోండి అని తరివేసేవాళ్ళు. ఇప్పుడు కుదరదు. ఈ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బొక్క దయాసాగర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను తీర్చడంలో విఫలమైందన్నారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తీన్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల చిరకాల వాంఛ డబుల్ బెడ్రూమ్ ఇంటికల నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల కలెక్టరేట్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. మిత్రులారా, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జర్నలిస్టుల కోరికలను, జర్నలిస్టుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే వరంగల్ జిల్లా కేంద్రంలో, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కేంద్రంలో కూడా జర్నలిస్టులు అందరం కూడా ఫెడరేషన్ నాయకత్వంలో ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత కొంతకాలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు జర్నలిస్టులకు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది. వరంగల్ పర్యటనలో భాగంగా వచ్చేసినటువంటి సీఎం కేసీఆర్ గారు ఒక మోడల్ కాలనీని వరంగల్ నగరంలో ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి ఒక ఐడియల్ కాలనీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఇక్కడ మోడల్ కాలనీని నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సీఎం కేసీఆర్ గారు పూర్తిగా విఫలమైంది. మేము మంత్రి గారికి, అదేవిధంగా చీఫ్ విప్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలకు జర్నలిస్టుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఇంత క్రితమే మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్ళడం జరిగింది. వరంగల్ నగరంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినప్పుడు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ క్యాబినెట్లో ఇక్కడ ఉన్నటువంటి 2 కోఆపరేటివ్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీలకు వాళ్ళు జీవోలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం ఎందుకనో కాలయాపన చేస్తూ ఈ 2 సొసైటీలకు కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ల్యాండ్ను హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీనికి మేము నిరసనగా ఈ రోజున ఈ కార్యక్రమంలో వెంటనే ఆ 2 జర్నలిస్టు కోఆపరేటివ్ సొసైటీలకు కూడా ల్యాండ్ను హ్యాండ్ ఓవర్.
గుంటూరు జిల్లా పెద్దనందిపాడు మండలం కొప్పరు గ్రామంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఇంటిపై వైసీపీ వర్గీయుల దాడికి పాల్పడ్డారు. వినాయక ఊరేగింపు వేడుకల్లో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న స్వల్ప వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు బత్తిని శారద కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో గాయపడిన శారద కుటుంబీకులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి, సినీ నటుడు రామ్ చరణ్, సతీమణి కొనిదెల ఉపాసన స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. She said no. Ma'am, this way. Come, this way. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న 339 మంది సిఆర్టీ వెంటనే రెన్యువల్ చేయాలని కోరారు. ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతూ వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీఏల్లో పనిచేస్తున్నటువంటి మరి కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో సిఆర్టీల యొక్క సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని, వాళ్ళ సర్వీసులను కొనసాగించాలని చెప్పి మరి పోరాట కార్యక్రమం తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి 5 ఐటీడీఏల్లో దరిదాపు 1790 మంది సిఆర్టీలు పనిచేస్తున్నారు. మరి ఈ సిఆర్టీలు అందరి యొక్క సర్వీసుల్ని రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే గిరిజన విద్య అనేటటువంటిది అభివృద్ధి చెందకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మేము రెన్యువల్స్ అడుగుతున్నది. ఒకటి, వీళ్ళు ఉద్యోగ భద్రత కోసం అడుగుతున్నాం. రెండవది ఏంటంటే అన్ని పాఠశాలల్లో సిఆర్టీలు విద్యార్థులకు బోధన చేసే విధంగా ఉండాలి అని చెప్పి ఈ 2 ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో అడగటం అనేటటువంటి జరుగుతుంది. అయితే
ప్రభుత్వం గిరిజనాభివృద్ధి అని చెప్పి ఒకవైపు చెప్తూనే రెండో వైపు పాఠశాలలు తెరిచి 3 నెలలు అవుతున్నా సరే ఇంతవరకు సిఆర్టీలకి రెన్యువల్స్ ఇవ్వకపోవడం అనేటటువంటిది చాలా అన్యాయం. అందుకనే ఈరోజు మేము పార్వతీపురం ఐటీడీఏ వద్ద బస కార్యక్రమంతో పాటు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఐటీడీఏ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జోక్యం చేసుకోవాలి. రావత్ గారు వెంటనే స్పందించి ఐటీడీఏల పరిధిలో పనిచేస్తున్నటువంటి 1794 మంది సిఆర్టీని రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ హైకో ఉపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా గిరిజన విద్య అభివృద్ధి చెందాలి అంటే అసలు గిరిజన విద్యా బోధనే పూర్తిగా ఒకవైపు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది, రెండో వైపు హెచ్ఎంస్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి, ప్రమోషన్స్ లేవు, బదిలీలు లేవు. ఇవన్నీ లేని సందర్భంలో ఇప్పుడు సిఆర్టీలకు కూడా రెన్యువల్ చేయకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే పాఠశాల భవిష్యత్తులో మూతపడేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే గిరిజన విద్యకి పెద్ద దిక్కుగా ఉండేటటువంటి సిఆర్టీలను అందరినీ కూడా రెన్యువల్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి యూటీఎఫ్గా మేము డిమాండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. విజయ గౌరి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య బిడ్డలను భర్త వదిలిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా కురవలకోట మండలం అంగడిల గ్రామంలో చోటు చేసుకుంది. అంగడిలకు చెందిన కళావతికి మదనపల్లె మండలం గుండవారిపల్లికి చెందిన రామాంజనులతో వివాహం జరిగింది. వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. ఏడాది క్రితం రామాంజనులు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తయిన పిమ్మట భార్య పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. పలుమార్లు తనను పిల్లలను చూసుకోవాలని కళావతి కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సబ్ కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. కళావతి, నా మొగుడి పేరు రామాజులు. ఆయన సిఆర్ పోలీసులు డ్యూటీ వచ్చింది. మాకు 3 పిల్లలు అయిన తర్వాత డ్యూటీ వచ్చింది. ఇప్పుడు డ్యూటీ వచ్చిన తర్వాత కన్నాం బెడ్లో వద్దు అని చెప్పేసి 2వ పెళ్లి చేసుకోవాలని మమ్మల్ని టార్గెట్ చేస్తాను. ఇంట్లో ఉండేయకుండా నన్ను నా బిడ్డల్ని బయట బయలుదేరుతున్నాడు. ఇప్పుడు నా మొగుడు నాకు కావాలంటే నువ్వు కేసు పెట్టుకోకు, కోర్టు కేసుకోకు, నువ్వేమైనా చేసుకోకు అని అంటాను. ఇప్పుడు నా బిడ్డలు నేను సాకేది ఎట్లా, నేను కోర్టు కేసేది ఎట్లా, నేను కేసు వేయలేదు ఎట్లా, ఏం చేసేదానికి నాకు దిక్కు అవసరం లేక ఇక్కడ వచ్చి నా బిడ్డలు నేనేమని తీసుకొని జాయల్లా అనుకునేటప్పుడు వద్దు మీకు న్యాయం చేస్తామని వ్యక్తులు ఇక్కడికి తెలుసుకొచ్చి పంపిణీ పెట్టినారు. మీకు న్యాయం చేస్తుంది కలెక్టర్ మేడము అని చెప్పి ఇక్కడ తెచ్చుకున్నారు. మీరు న్యాయం చేస్తే చేయండి మేడం, లేదంటే ఏదైనా తీసుకొని చచ్చిపోవాలనుకుంటాను నా బిడ్డలు నేను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నూతనంగా నిర్మించిన వరద కాలువను కౌన్సిలర్ శ్రీపతి నరేష్ పరిశీలించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతో అక్కడ కొత్తగా వరద కాలువను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఈ పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే హౌసింగ్ బోర్డు మునిగిపోయిందని, నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులు వెనకబడ్డాయని కౌన్సిలర్ శ్రీపతి నరేష్ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, శానిటైజర్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ వెంటనే స్పందించి వరద కాలువ వెంబడి ఉన్న మట్టిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. 300 కుటుంబాలు వర్షపు నీటితో మునగడానికి కారణమైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్ చెప్పారు. గత వారం రోజులుగా జమ్మికుంట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఒక చిన్న వర్షానికే మొత్తం కాలనీ మునిగిపోయి 270 కుటుంబాల దాకా నీట మునిగి, మరి ఆ రోజు దీనికి కారణం ఏందని చెప్పేసి మేము ఆరా తీస్తే ఈ వరద కాలువ పనులు నడుస్తున్నాయి. ఈ వరద కాలువ పనులకు ఆటంకంగా ఇది వరద నీరు వస్తుందని చెప్పేసి ఈ వరద కాలువకు కాంట్రాక్టర్ గారు అడ్డంగా, ఇక్కడ మనం చూస్తే మీకు కనబడ్డది, అడ్డంగా మొత్తం దానికి మట్టి పోసి నీళ్లు రాకుండా చేయడం జరిగింది. అలా చేసే వరకు చిన్న వర్షానికే హౌసింగ్ బోర్డు మొత్తం మునుగుతుంది. అసలు ఏందని చెప్పేసి ఇవాళ పొద్దున్నే 5 గంటలకు మేము స్టార్టింగ్ నుండి ఇక్కడ హౌసింగ్ బోర్డు స్టార్టింగ్ నుండి ఇక్కడ నాయన్ చెరువు దాకా ఆ బురదలకెళ్ళి మేము చూసుకుంటూ రావడం జరిగింది. అసలు కారణం ఏంటంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మొత్తం ఈరోజు మా హౌసింగ్ బోర్డు మునగడానికి కారణం కాంట్రాక్ట్ నిర్లక్ష్యంగా. ఆ విధంగా అడ్డుకట్టలేస్తే వరద నీరు ఎటు పోవాలి, వరద నీరు ఎటు పోవాలి?
ఆ విధంగా చేస్తేనే ఈరోజు హౌసింగ్ బోర్డు మునిగింది. మొన్న పైపులు అడ్డంగా ఉంటే అక్కడ మొత్తం తడితే ఆ రోజు ఫస్ట్ వానకు తీసేస్తాం. నిన్న కురిసిన వర్షానికి హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం ఆ వరద కాలం మోరు నుండి నీళ్లు పోతుంటే అసలు ఏందని చెప్పేసి ఆరాధిస్తే అసలు విషయం ఇక్కడికి వచ్చినాక తెలిసింది. మళ్ళీ వాళ్ళు అడ్డుకట్ట దాదాపు 5 ఫీట్ల పైన మొరం పోసి దాన్ని మొత్తం వాటర్ రాకుండా చేసి, అంటే వీళ్ళ వర్క్ జరగడానికి అవతల వాళ్ళను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే స్థానిక అధికారులు ఈ యొక్క కాంట్రాక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే పనులు ఈ విధంగా చేసే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇంతమందికి నష్టానికి కారణమైన కాంట్రాక్టర్ పైన వెంటనే చర్య తీసుకోవాలని మరి హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ పక్షాన కోరడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల డే సందర్భంగా జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తున్నా జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయని నాయకులు అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని, అగ్రిటేషన్ ఇవ్వాలని, హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి జర్నలిస్టులకు స్వరాష్ట్రంలో కూడా ఇంకా సరైన న్యాయం దక్కడం లేదు. ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకమైనటువంటి హామీలు జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా ప్రతి జర్నలిస్టుకు, అర్హుడైనటువంటి ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఇస్తానని చెప్పి ఆ ఉద్యమ సమయంలో వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరేటువంటి దాఖలాలు లేవు. ఇంకా జర్నలిస్టు అందరూ కూడా అద్దె కొంపలల్లో, అరకొర ఇళ్లల్లో చాలా నీచమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల, జర్నలిస్టుల హక్కుల పట్ల, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా వ్యవహరించి జర్నలిస్టుల సమస్యలు నెరవేర్చాలని చెప్పి మేము సూర్యాపేట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు సైతం వెనకాడకుండా వార్తా సేకరణలో నిమగ్నమైనటువంటి జర్నలిస్టులు చాలామంది చనిపోయారు. వాళ్ళకి ఇంతవరకు సరిగా పరిహారం అందలేదు. అదేవిధంగా కరోనా బారిన పడి అనారోగ్యం పాలైన విలేకరులు చాలామంది అందాల్సిన సాయం రసాకాలం నుంచి ఇంకా అరకొరగానే అందుతుంది తప్పించి పూర్తిస్థాయిలో అందిన దాఖలాలు లేవు. ఇక ఈ 2 సంవత్సరాల కాలంలోనైనా కానీ ప్రతి జర్నలిస్టుని ఒక ఇంటివాణి చేసే విధంగా ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మొత్తం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డేని ఈరోజు 20వ తారీఖున డిమాండ్స్ డేగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మాకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క జర్నలిస్టుల డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చదనే ఆశాభావాన్ని మేము సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన వ్యక్తం చేయడం జరుగుతుంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వేల్తూరు గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో మాస్కుల పంపిణీ జరిగింది. కరోనా నియంత్రణ చర్యలో భాగంగా వేల్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్టులో భారీ చోరీ జరిగింది. శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్కు దుండగులు కన్నం వేశారు. రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు షాపులో చొరబడి 6 కేజీల వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవును కానీ నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఎడ్డి సుధాకర్ రెడ్డి తండ్రి చిన్నారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో అయోధ్య రామాలయ మ్యాప్ తయారు చేసి అందులో వినాయకుని ప్రతిష్ఠించారు. మ్యాపులో గణేశుని నిలిపి 9 రోజుల పాటు పూజలు నిర్వహించారు. 20 రోజుల వ్యవధిలో ఈ మ్యాప్ తయారు చేశారని సుధాకర్ తెలిపారు. ఈ రామాలయ గణపతిని జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. చివరి రోజున అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. మోర్తాడ్ గ్రామము ఇలాలవాడ నివాసము మా స్వగృహం నందు ప్రతి సంవత్సరం గణేష ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు గణపతి చేయడం జరిగింది. జనాలందరూ చూసి ఆ వినాయకుని కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఈ 2021లో అయోధ్య రామాలయం కన్స్ట్రక్షన్లో ఉన్నది. అది చూసి సేమ్ అయోధ్య రామాలయం గణపతి చేయడం జరిగింది. చేయడానికి 20 రోజుల సమయం పట్టింది. మొత్తం థర్మాకోల్ షీట్స్ వాడడం జరిగింది. ఎత్తు 9 అడుగులు, పొడవు 12 అడుగులు, అడ్డం 8 అడుగులు భారీ ఎత్తున చేయడం జరిగింది. చాలామంది నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి వచ్చి కూడా జనాలు చూసి చాలా సంతోషపడ్డారు. రామయ్య కృపకు గణపతి కృపకు పాత్రులయ్యారు. ఇంకా మిత్రులు శ్రేయోభిలాషులు వాట్సాప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల కూడా ఆ దేవుని కృపకు చేసిండు. మేము ఇంట్లో కొంచెం హెల్ప్ చేసినాం. అందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి తయారు చేయడం జరిగినందుకు. మా ఇంటికి చాలామంది వచ్చి చూడడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గ్రామంలో మా నివాసంలో మా అన్నయ్య ఎడ్డి సుధాకర్ రెడ్డి గారు రామ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. తనకి చిన్నప్పటి నుండి ఇవంటే ఇంట్రెస్ట్. తన స్కూలింగ్లో కూడా చార్మినార్ నరసింహస్వామి కోసం ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 2021లో రామ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. తన కుటుంబ సభ్యురాలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రాక్టర్ కూడా తనే స్వయంగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బోడుపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉద్రిక్తత. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు. ప్రైవేటు పోర్టులతో స్మగ్లింగ్కు ఆస్కారం ఏర్పడుతుంది. ఓడరేవుల ప్రైవేటీకరణ యోజనలపై సిపిఐ నారాయణ కీలక నిర్ణయం. హన్మకొండ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని గుంటూరు జిల్లా కొప్పరులో వినాయక ఊరేగింపు వేడుకల్లో వివాదం. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య దాడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి
V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.